కాసేపట్లో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పవన్ కళ్యాణ్ వెళ్లబోతున్నారు. సీట్ల సర్దుబాటుపై బీజేపీ పెద్దలతో చర్చించనున్నారు పవన్ కళ్యాణ్. అమిత్ షా, జేపీ నడ్డాతో సమావేశం కాబోతున్నారు పవన్ కళ్యాణ్. కాసేపట్లో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పవన్ కళ్యాణ్ వెళ్లబోతున్నారు. సీట్ల సర్దుబాటుపై బీజేపీ పెద్దలతో చర్చించనున్నారు పవన్ కళ్యాణ్. అమిత్ షా, జేపీ నడ్డాతో సమావేశం కానున్నారు. సీట్ల సర్దుబాటు, ఏపీలో రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. ఎన్డీఏ కూటమిలో టీడీపీని చేర్చేలా ఏడాదిన్నరగా ప్రయత్నిస్తున్నారు పవన్ కళ్యాణ్. నిన్న ఢిల్లీ వెళ్లారు చంద్రబాబు. బీజేపీ పెద్దలను కలిశారు. పొత్తులపై చర్చించారు. రైట్, కాసేపట్లో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. అమిత్ షా, జేపీ నడ్డాతో సమావేశం కాబోతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ మనకు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పిఎంఆర్. రైట్ అక్షయ, ఏపీలో పొత్తుల అంశానికి సంబంధించిన వ్యవహారం మీద ఒక ఎపిసోడ్ అంతా ఒక కొలిక్కి వచ్చే సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఢిల్లీలో గత 2 రోజుల నుంచి కూడా ఢిల్లీలో కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో ఏపీలో పొత్తుల అంశానికి సంబంధించి ఒక క్లియర్ కట్ గా ఎజెండా అనేది, ఒక క్లియర్ కట్ క్లారిటీ అనేది వచ్చే సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిన్న చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి అమిత్ షాతోనూ జేపీ నడ్డాతో సమావేశమైన నేపథ్యంలో కొద్దిసేపట్లోనే మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లే అవకాశాలు ఉన్నట్లు మనకు ఖచ్చితమైన సమాచారం అవుతుంది. నిన్న అమరావతిలోనే ఉన్న పవన్ కళ్యాణ్ అమిత్ షా నుంచి ఫోన్ కాల్ రావడంతో, బీజేపీ పెద్దల నుంచి ఫోన్ కాల్ రావడంతో హుటాహుటిన హైదరాబాద్ వెళ్లారు. సో మరి కాసేపట్లో ఢిల్లీకి వెళ్తున్నారని పార్టీ వర్గాల నుంచి మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుసు. సో ఈ అమిత్ షాతో ఈ రోజు సాయంత్రం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లుగా మనకి సమాచారం అవుతుంది. సో ఈ భేటీలో ఏపీలో జరుగుతున్న పరిణామాలతో పాటుగా టీడీపీతో ఇప్పటివరకు సీట్ల సర్దుబాటు విషయంలో 4 సార్లు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. సో ఈ సీట్ల సర్దుబాటు వ్యవహారానికి సంబంధించి జనసేన ఎన్నెన్ని సీట్లలో పోటీ చేస్తుందన్న అంశానికి సంబంధించి కూడా అక్కడ ఎన్డీఏ మిత్రపక్షంగా ఉన్న జనసేన, బీజేపీ పెద్దలతో ఈ అంశాన్ని కూడా చర్చించే అవకాశం ఉన్నట్లుగా మనకి ఖచ్చితమైన సమాచారం అవుతుంది. అట్ ద సేమ్ టైం ఏపీకి సంబంధించిన వ్యవహారంలో ఏపీలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనకుండా ఉండే ప్రక్రియలో భాగంగా టీడీపీని కూడా ఎన్డీఏ కూటమిలో చేర్చేందుకు గత ఏడాదిన్నరగా పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రయత్నం కొలిక్కి వచ్చినట్లుగానే కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో మరికొన్ని రోజుల్లోనే, అంటే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఉన్నారు. సో వీళ్ళిద్దరూ కలిసి మళ్లీ బీజేపీ పెద్దలతో చర్చిస్తారా, లేకపోతే చంద్రబాబు నాయుడు తన సమావేశాలు, చర్చలు ముగిశాయి కాబట్టి తిరిగి హైదరాబాద్ వస్తారన్న అంశానికి సంబంధించి కొద్ది క్లారిటీ రావాల్సిన పరిస్థితి ఉంది అక్షయ్. సో ఓవరాల్ గా ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ నిన్న చంద్రబాబు వెళ్తాం, ఇవాళ పవన్ కళ్యాణ్ వెళ్తాం. సో ఎన్డీఏలో టీడీపీ చేరిక దాదాపు ఖాయమైపోయిందన్న అభిప్రాయం అయితే ఇటు పార్టీ వర్గాల్లో, అటు తెలుగుదేశం పార్టీ వర్గాల్లో, ఇటు బీజేపీ వర్గాల్లో కూడా వ్యక్తమవుతున్న పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో మరొక 2-3 రోజుల్లో పొత్తులకు సంబంధించిన అధికారిక ప్రకటన ఉండే అవకాశం ఉన్నట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది అక్షయ. అంటే పిఎంఆర్ ఇప్పుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు బీజేపీ పెద్దలతో సమావేశమయ్యే అవకాశం ఉందంటారా? అంటే దీనికి సంబంధించి కొంత క్లారిటీ రావాల్సింది. వాస్తవానికి చంద్రబాబు నాయుడు షెడ్యూల్ అయితే రిటర్న్ షెడ్యూల్ పెట్టుకున్నారు. ఈ పాటికి ఆయన బయలుదేరి ఉండాల్సింది, కానీ ఇప్పటికీ ఆయన ఢిల్లీలోనే ఉన్నారు. షెడ్యూల్లో స్వల్ప మార్పులు ఉన్నప్పటికీ చంద్రబాబు మళ్లీ తిరిగి హైదరాబాద్కు వచ్చేయటం ఖాయం. పవన్ కళ్యాణ్తో సంబంధం లేకుండానే చంద్రబాబు నాయుడు ఇక్కడికి హైదరాబాద్కు వచ్చేస్తారన్న అభిప్రాయాన్ని అయితే, ప్రచారాన్ని అయితే మనకొచ్చిన సమాచారం మేరకు, టీడీపీ వర్గాల నుంచి వచ్చిన సమాచారం మేరకు తెలుస్తుంది. అయితే చంద్రబాబు నాయుడు అక్కడ ఉండగానే పవన్ కళ్యాణ్ వెళ్తుండడం, ఇవన్నీ చూస్తామంటే ఇద్దరూ కలిసి ఏదన్నా అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలతో పెట్టిన ప్రతిపాదనల మీద కొద్దిగా చర్చించాల్సిన అవసరం కూడా తెలుగుదేశం పార్టీ వైపు కూడా చంద్రబాబు నాయుడు చర్చించాల్సిన అవసరం ఉంది. నిన్న చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లే ముందుగా పార్టీ సీనియర్లతో కూడా సంప్రదింపులు జరిపారు. ఈ పొత్తుల చర్చల్లో భాగంగా బీజేపీ పెద్దలతో ఎటువంటి ఆలోచనలు, ఏ విధంగా మాట్లాడాలి అన్న విషయం మీద కూడా సీనియర్ నేతలతో చర్చించారు. సో ఈ నేపథ్యంలో ఎన్డీఏలో చేరే అతి కీలకమైన వ్యవహారం కాబట్టి సో పార్టీకి సంబంధించిన సీనియర్ నేతల దృష్టికి కూడా చంద్రబాబు నాయుడు వాళ్ళతో చర్చించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి సో ముందుగా ఆయన హైదరాబాద్ వచ్చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సో పవన్ కళ్యాణ్ విడిగానే, సపరేట్ గానే ఢిల్లీ పెద్దలతో కలుస్తారన్న
ప్రచారం జరుగుతున్నప్పటికీ తాజాగా ఇంకొక కొత్త ప్రచారం కూడా జరుగుతోంది. ఇద్దరు కలిసి ఉమ్మడి ప్రెస్ కాన్ఫరెన్స్ ఏదన్నా ఢిల్లీ వేదికగా పెడతారా అన్న చర్చ కూడా జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది అక్షయ. ఓకే పిఎంఆర్.